మరి కాసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు. పవన్ తో భేటీ తరువాత పార్టీలో ఎప్పుడు చేరుతారనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు. పవన్ తో భేటీ తరువాత పార్టీలో ఎప్పుడు చేరుతారనే అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు. సో జనసేనలో చేరే అవకాశం ఉందా? మరి ఏదైనా దాంట్లో చూస్తున్నారా? వైసీపీకి నిన్న మధ్యాహ్నం బాలినేని రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే వైసీపీలో ఆయన ఉన్నటువంటి అంతర్గత విభేదాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని వేస్తున్నామని చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే దాని మీద ప్రస్తుతమైనటువంటి క్లారిటీ లేనప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళబోతున్నారని గత కొద్ది కాలంగా మాత్రం ప్రచారం నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రచారంలో భాగంగా బాలినేని శ్రీనివాస్ ఇది పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు అని చెప్పనేది ఒక ప్రచారం ఉంది. అయితే జనసేన వర్గాల నుంచి దీని మీద అంటే పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా జనసేన దీని మీద స్పష్టత లేదు. బాలినేని ఈ రోజు కలుస్తున్నారని జనసేన పవన్ కళ్యాణ్ సమస్యలో కలుస్తున్నారని స్పష్టత లేదు. సో బాలినేని కనుక జనసేనలో కలిస్తే కనుక జనసేన నుంచి బాలినేని ఆహ్వానించేటువంటి అవకాశం ఉందా? అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో మరొకసారి బాలినేని జనసేనలోకి వస్తే జనసేనకి ప్రకాశం జిల్లాలో తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందనే దాన్ని కూడా పరిశీలించుకోవాల్సిన అయితే నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే టీడీపీకి బాలినేని శ్రీనివాస్ దాదాపుగా దూరం ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతం నుంచి కూడా వైసీపీతో జగన్మోహన్ రెడ్డితో ఎక్కువ అంటగాగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం టీడీపీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాసుని రాకని అక్కడ స్థానిక నేతలు ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు. అయితే బీజేపీకి వెళ్ళేటువంటి అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏ పక్ష పార్టీ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళడానికి బాలినేని శ్రీనివాస్ ఏ పార్టీ ఆహ్వానం వస్తుందనే దాని మీద ఇది బీజేపీ కానీ జనసేన కానీ స్పష్టత ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు జనసేనలో కొనసాగే అవకాశం ఉందా లేదంటే బీజేపీలో కొనసాగే అవకాశం ఉందా అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే బాలినేని శ్రీనివాస్ జనసేన పవన్ కళ్యాణ్ కలిస్తే కనుక జనసేనలోనే కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏ పక్ష పార్టీలు మొత్తం మీద పూర్తిగా ఎలాంటి తీసుకోబోతున్నారు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.